ఒకప్పుడు ఏ పంచాయతీ ఊళ్ళుండేటి పెద్ద మనుషులు చెప్పిందే వేదం, వాళ్ళు రాసిందే శాసనం. రచ్చబండ కాడికి షేక్ సింధును పెట్టి పిలిపించి ఓ నలుగురు పెద్ద మనుషులు కూర్చొని పంచాయతీ తెంపుతారు. ఏదన్నా దండగలేయాలన్నా, ఏమన్నా మందలియాలన్నా, మాటలన్నా పెద్ద మనుషులు చెప్పిందే లెక్క. అవసరమైతే ఊళ్ళకెంచి ఏలేసేటి తప్పట్లా. అదంతా అప్పట్లా. ఇప్పుడు ఏడున్నాయి అసువంటి అనుకునేరు. అసువంటి ఇంకా ఉన్నాయి అంటురు ఈ ఊరోళ్ళు. వీళ్ళంతా నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండలంలో ఉన్న తాళరాంపూర్ ఊరి గౌళ్ళు. ఊరి పెద్ద మనుషులమని చెప్పుకొని తిరిగేటోళ్ళు పెద్దదాయి లెక్కన గీ తీర్పిచ్చిలాట. మేము ఇప్పట్లానే గుడికి పోయినాము. గుడికి పోతే మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టింది మాత్రం నిజము. ఊరి వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. మమ్మల్ని బహిష్కరణ చేసి అందరు పెద్ద మనుషుల ఫోటోలు మరి ఫ్లెక్సీల మీద వేయించుకున్నప్పుడు మా కుల సభ్యుడిది కూడా ఫ్లెక్సీలు ఉండాలి కదా. ఇది బహిష్కరణ అన్నట్లే కదా. మీరు అది కూడా వీడియో తీసుకోండి. ఎవరు చెప్పింది కూడా అంత అబద్ధము. మాకేం జరగకుంటే మేము గుళ్ళే నుంచి ఎందుకు వెళ్ళి వస్తాం? మంగళార్తులు పట్టుకొని పోయిన మేము పూజ చేసుకుంటాం కదా. ఊరు వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. మాకు ఎవరి మీద ఎలాంటి కోపం లేదు. మమ్మల్ని గుళ్ళె నుంచి ఎల్లగొట్టిరు అన్నది ఒక్కటే మాకు బాధ ఉన్నది. ఇది శ్రీరామనవమి నాడు రాజుకున్న లడాయి. పండగ నాడు రాములోరికి పూజలు చేసేందుకు ఊరి గౌండ్ల కులంలో ఉండేటి అమ్మలక్కలంతా మంగళారతులు పట్టుకుని రాములోరి కార్యానికి గుళ్ళకు పోతే రావద్దని ఎల్లగొట్టిరాట. మొత్తం 35 గౌడ కుటుంబాలను పూజకు కూసోనియకుండా గుళ్ళకెంచి ఎల్లగొట్టిరనేది గౌడ సంఘపోళ్ళు అంటున్న మాట. అమ్మ మీరు బయటకు వెళ్ళిపోవాలా, మీరు అంటే ఎందుకు వెళ్ళిపోవాలా అని మేము అడిగినాము. అంటే మీరు వెళ్ళిపోతేనే కుంకుమార్చన పూజ స్టార్ట్ అవుతుందట, మీరు వెళ్ళిపోవాలా అని చెప్పిండు. అయినా కూడా మేము అట్లనే కూర్చున్నాం బాధపడకుండా. మేము ఎందుకు వెళ్ళాలా, మేము వెళ్ళాము. పంతులు వచ్చి చెప్తే మేము ఎందుకు వెళ్తాము, ఎవరైనా వచ్చి చెప్పుమాను అని కూడా అన్నాము. అన్నా కూడా వెళ్ళిపోవాలి, మీరు కంపల్సరీ వెళ్ళిపోవాలా, వెళ్ళిపోతేనే పూజ స్టార్ట్ అవుతుందట అని అంటే చాలా బాధపడుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇంటికి వచ్చినాము. ఊరన్నాక అందరి దేవుడు, అందరు పూజలు చేసుకుంటారు, మమ్మల్ని గుళ్ళకు రావద్దనేది ఎక్కడిదని గౌండ్ల కుల పోళ్ళంతా పోయి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు. ఊరి పెద్ద మనుషుల మీద కేసులు కూడా పెట్టిరాట. కేసులు రాసుకొని పోలీసు వాళ్ళకి పంచాయతీ మీద ఎంక్వైరీ చేస్తుంటే ఇంతలోనే ఆ ఊరి పెద్ద మనుషులు మైకుల ముంగడికి వచ్చారు. గౌడ సంఘం వాళ్ళు మా మీద బురద చల్లుతారు. వాళ్ళని కుంకుమార్చన రోజు మేము ఏమి అర్థం చెప్పలేము. ఒక విషయం ఏంటంటే గ్రామ కమిటీ మేము ఖర్చు పెట్టుకుంటున్నాం, వాళ్ళు గ్రామ కమిటీలో లేరు ఇప్పుడు. కావున మేము ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి మా పైసలతోటి మీరు పూజలు చేసుకోవద్దు, తర్వాత చేసుకోరని మేము చెప్పినాం. దీన్ని బట్టి వాళ్ళు ఆడవాళ్ళు గాని అందరు వచ్చి మమ్మల్ని తిట్టుకుంటా వేరు. ఇట్లా మమ్మల్ని గుళ్ళకు రానియకుండా ఎల్లగొట్టిరని వాళ్ళు లేదు మా పూజ అయిపోయినాక మీరు పూజలు చేసుకోరి అన్నామని వీళ్ళు. ఊరంతా ఒక్కటైరు, గౌండ్లంతా ఇంకో రోకైరు. తల్లరాంపురం ఊళ్ళే పెద్ద మనుషులకు గౌండ్లకు నడుమ పెద్ద లడాయే నడుస్తుంది ఇప్పుడు. మరి చూడాల గీసవడం ఎప్పుడు నిమ్మలం అవుతుందో అలా నడుమున్న పంచాయతీని పోలీసు వాళ్ళు ఎట్లా దింపుతారో అనేదిగా రేపు